కొలుతాను బుల్లోడా తెలియగలుగుతాను మన దేవరణం కులమా మనంతా ఒకటే కులంలే కూటికి లేని కులం. అది సరేలే. సీత ఒక మాట అడుగుతా చెప్పు. ఇప్పుడు మనకి 300 రూపాయలు కావాలనుకో. ఎందుకు? అబ్బా ఎందుకో ఒకందుకు కావాలి అనుకో, ఏం చేస్తావు చెప్పు. అమ్మ బాబోయ్, 10, 20, 30, 300 మనల్ని అందరినీ పొదవ పెట్టినారా? అదే ఎక్కడి నుంచి వస్తాయి? అదే మరి చెప్పుకో చూద్దాం. ఏమోనబ్బా, ఏం లాభం లేదు. మరి ఎట్లాగబ్బా? మాట ఇచ్చానే. ఎవరికి? పురోహితుడికి. నువ్వు బలవాడు పుల్లాడా. అంతేలే మామ. ఓ పైకమా, దానికే 14వ తేదీకే పంపిస్తాను. పదా 20, 30, 300 ఎట్లా తెచ్చేది? నువ్వొక ఆపదలో ఉన్నావు. నీ వల్ల మీ వాళ్లకు ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది. కానీ నీ తెలివితేటలు ఉపయోగించి ధైర్యం, సాహసం ప్రదర్శిస్తే ఆ ప్రమాదం తప్పవచ్చు. ఇంకా కొన్నాళ్ళు గడ్డు కాలం. ఒరేయ్, నీకేమన్నా బుద్ధి ఉందా? నీకు కూటికి లేదు, నీ బతుకు తోడు 300 ఇస్తానని చెప్పొచ్చావే, ఎక్కడ తెద్దాం అనుకున్నావు? అదే పైగా వెళ్ళిన వాడు చూచిరాక నోటికొచ్చినట్లల్లా కూర్చొచ్చావు. రేపు నువ్వు పైకం పంపకపోతే నీ చెల్లెలికి ఎంత అవమానం జరుగుతుందో తెలుసా? చూడు. ఏడే నీ అన్న? ఇన్నాళ్ళైన అంతలేడే? అసలు నీ అన్నయ్యనా వాడు? నిజం చెప్పు. నిజమేనండి, మా అన్నయ్యనండి. వస్తాడు, తప్పకుండా వస్తాడండి. అబద్ధం. వాడు అన్నా కాదు, పాడు కాదు. వీళ్ళిద్దరూ కలిసి ఏదో ఆటగా ఆడుతున్నారు. మోసగారి నుంచి కాదు, వస్తున్నా వస్తున్నా. ఒరేయ్, ఏమిట్రా నిన్ను తగలయ్యా? పట్టపాలే కలవరుస్తున్నావే? ఎన్నిసార్లు పిలిచినా పలికితావే? పరపరా. ఇది బెనారస్ సిల్క్ చీర. ఇది బెనారస్ సిల్క్ చీర. నీకమ్మా ఇది కదా? 2 పానీలు. పానీలు కాదు నాన్న, ఓణీలు. ఓహో, ఓణీలు 2. ఒక రాళ్ళ నెక్లెస్. నెక్లెస్ ఇది? నెక్లెస్ నెక్లెస్ లేదు. నెక్లెస్ నెక్లెస్ ఏది? ఏది ఎక్కడ పెట్టావు? నెక్లెస్ లేదు. ఏమేవు? నెక్లెస్ లేదు. దగా, మోసం. నెక్లెస్ లేదు. లేదుగా, లేదు. ఒట్టు పెట్టించాడు. ఏమిటయ్యా గోల? అమ్మాయి మెళ్ళ ఉంటేనే నెక్లెస్. చెప్పవే ముద్ద. అమ్మ చూడవే. దొరికారు. మంచినీళ్ళు అండి. నెక్లెస్ తీసా పెట్లో పెట్టి దాస్తానా? ఏది అమెరికా డబ్బులై? ఎందుకు? ఈ డబ్బుతో సరిపడదాం అనుకుంటున్నావా ఏమిటి? 4, 5, 6. ఈ ఆడవాళ్ళకు వట్టి మతి మరుపు. కర్మ కొద్ది దొరికారు.
రాత్రి నా చేతితో నేనే వేసాను బాబు తాళాలు. వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి, తెల్లారేసరికి సొమ్ము లేదు. సరే, మీకు ఎవరి మీద అనుమానం ఉందా? ఎవరి మీద ఉంది? ఏమే ఇంట్లో ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా? ఎవరున్నారు బాబు? అంతా మేము మా నలుగురు. వారి మీద ఏమైనా మీకు అనుమానం ఉందా? ఏమే చాలండి, వాడు మా బిడ్డ లాంటి వాడు. వాడి మీద అనుమానమా? మా పిల్లాన్ని మాకు పువ్వుల్లో పెట్టి ఒప్పచెప్పాడు, సొమ్ములతో సహా. సరే, దర్యాప్తు చేస్తాం. కొంచెం గట్టిగా చేయించండి బాబు. తీసుకోమ్మా. ఇవిగోనండి ఈ 300 లక్ష్మి పేర జమ కట్టండి. చిత్తం. చాలా బాగుందమ్మా. రేపు డ్యాన్స్ వేషం మీద కూడా చాలా బాగుంటుంది. అన్నట్టు రేపు ఆదివారం శరణాలయ్య వార్షికోత్సవం. ఇదిగోనండి ఈ ఆహ్వానం, తమరు తప్పక దయచేయాలి. ఆదివారమా? అప్పటికి నేను ఎక్కడ ఉంటాను? వీలైతే వస్తానండి. ఆహా, అలా వల్ల కాదు. ఎన్ని పనులున్నా తప్పక వచ్చి తీరాలి. ఆ రోజు నాటకంలో ఇవన్నీ పెట్టుకుని డాన్స్ కూడా చేస్తాను. నువ్వు తప్పకుండా రావాలన్నయ్య. చూద్దాంలే అమ్మా. చూద్దాం అంటే కాదు, వచ్చి తీరాలి. అలాగే. ఇప్పుడున్న బిల్డింగు పిల్లలకు చాలడం లేదు. కొత్త ఫ్లాట్ ఒకటి కట్టించాలని పెద్దలందరి దగ్గరికి విరాళాలు పోగు చేయడం కోసం వెళుతూ ఉన్నాను. తమరు కూడా వీరంత సహాయం చేయాలండి. అలాగే లక్ష్మి, మరి నేను వెళ్తానా? మరి ఆదివారం తప్పక రావాలన్నయ్య. అలాగే వస్తానమ్మా. వస్తానండి. వస్తానండి. తమరు మన ఇంటికోసారి దయచేస్తానన్నారు. ఈసారి వచ్చినప్పుడు అలాగే దయచేస్తానండి. తమ దయ. మామగారు పెద్దవారు, తమరులా అనకూడదు. ఇదేమిటి పగటి వేషం? పగటి వేషం? దొరా డి రాంబాబు DKW, లవింగ్ సీతా డార్లింగ్, బందర్ లడ్డు మిఠాయి బజార్లో టేక్డ్ టేక్ టేక్ టేక్. అయ్యా, దీని దుంపదెగ, ఇది మళ్ళీ తయారవుతుంది. దీనికి ఎప్పుడు విరాళాలు విరాళాలు. ఆవిడ వస్తుంది కానీ నేను ఇంట్లో లేని చెప్పి పంపించే. చంపేవురా. నమస్కారం అండి. ఎవరు? నేనండి. నమస్కారం. నమస్కారం. అలా ఉన్నారే? ఏమీ లేదు, రుదుట కాస్త ఆమోదం పుచ్చుకున్నాను. కూర్చోండి. రేపు ఆదివారం మన శరణాలయ్య వార్షికోత్సవం, తప్పక దయచేయాలి. తప్పకొస్తా. కిందటిసారి కూడా ఏదో పని ఉండి రాలేకపోయారు. ఈసారైనా తప్పకుండా రండి. తప్పకొస్తా. కొత్త ప్లాట్ కట్టించడానికి విరాళాలు పోగు చేస్తున్నాను. మీరు కూడా ఏదైనా. నేను చాలా పెద్ద ఇబ్బందిలో ఉన్నానండి. అమ్మాయి పెళ్లి తలపెట్టుకున్నాను. ఎట్లా లేదని 50,000 రూపాయలు ఖర్చు. సంబంధాల కోసం తిరగలేసి వస్తున్నానండి. క్షణం తిరిగి లేకుండా ఉంది. జమునాబాయమ్మ గారా? నమస్కారం. సమయానికి వచ్చారు. మీరు అనేక చోట్ల తిరుగుతుంటారు, అనేక మందిని ఎరుగుంటారు. మా అమ్మాయికి తగిన సంబంధం దొరక్క 3 ఏళ్ల నుంచి తంటాలు పడుతున్నాం. ఎక్కడైనా మంచి సంబంధం చూసి పెడదురు, మీకు పుణ్యం ఉంటుంది. బాగా చదువుకున్నవాడు, అందంగా ఉండేవాడు అయితే చాలు. చదువు అందాలు ఏం పనికొస్తాయి? అసలు వస్తుత దండిగా ఆస్తి ఉండాలండి. అది అమ్మా ఏంటే నీ సంగతేనే తల్లి. సమయానికి చెప్పారు. మీ అమ్మాయికి తగిన వరుడు, మీరు చెప్పిన యోగ్యతలన్నీ ఉన్నవాడు ఒకతను ఉన్నాడు. చదువుకున్నవాడు, ఆస్తిపరుడు, అందగాడు. ఒరే రాముడు, అక్కడ కాఫీ పెట్టాలి తీసురా. లక్షాధికారి, దేశ దేశాలు తిరిగినవాడు. మొన్ననే మా శరణాలయానికి కూడా వచ్చాడు. పేరు రాంబాబు, డి రాంబాబు. దొరబాబు అనుకోండి. చారడేసి కళ్ళు, తిన్నని ముక్కు, చక్కని పలువరుస, నవ్వుతూ ఉంటే నిజంగా వెన్నెల కురిసినట్టుంటుంది. అంతవాడు మన సంబంధం చేసుకుంటాడా అని. చాలే ఊరుకోవయ్యా, ముందుగానే శకునాలు. ఏం మనమేమంత తక్కువడమా? అవును, ఏం పర్వాలేదు.
నేను ఏర్పాటు చేస్తాగా, నాకు బాగా పరిచయం ఉన్నది. అన్నట్లు రేపు వార్షికోత్సవానికి అతను వస్తాడు. మీరు వస్తే అబ్బాయిని స్వయంగానే చూసుకోవచ్చు. తప్పకుండా వస్తాం. ఇంకా అనుమానమా? చూడండి, ఆ బ్లాక్ 3వ అంతస్తు అది నాకు వదిలేయండి. ఆ ఖర్చంతా నాది. ఒరే రాముడు, డ్రామ్ బాబుని చూడబోతున్నావు. నువ్వు కూడా వస్తానంటే? నేనెందుకులేండి. పోన్లే, ఇప్పుడు కాతే పెళ్ళాడు చూద్దు గాని ఎక్కడ పోతాడు? మన ఇంటికి వచ్చేవాడేగా. అదేమిట్రా, అమ్మాయికి అంత మంచి సంబంధం వస్తే నీ మొహంలో కాస్తాన సంతోషం లేదే? లేకేమండి? మరి అయితే మొహం ఏమిటి అలా పెట్టా, ఆదం తాగినట్టు? కాదండి, ఆ, అతిగా సంతోషం వస్తే నా మొహం అంతేనండి. ఆహా. వీళ్ళు వెళ్తున్నారు. అమ్మాయి ఎక్కడ నగలు బట్టలు వేసుకుని డ్యాన్స్ చేస్తుంది. వీళ్ళు చూస్తారు. కొంప మునుగుతుంది. ఎట్లా? వీళ్ళని ఆపేది ఎట్లా? రైలు తప్పిస్తే? ఏమయ్యో, ఇంకా ఎంతసేపు అయ్యా నీ పోయినావు? రోజు తినేదేగా. లేలే, రైలు టైం అవుతోంది. 11 గంటలకు రైలు అయితే అప్పుడే టైం ఏమిటి? 9గా అయింది. 9 మా చూసొచ్చినట్టు చెబుతున్నావే. ఇదొకటి కుంటి గడియారం. అన్యాయం, అన్యాయం అమ్మగారు. ఊరుకోరా వెళ్ళవా, లేకపోతే రాగం కదలదు. అదిగో 10 కొడుతోంది. లేలే. అయిపోయింది. హలో బ్రదర్. సమయానికి వచ్చావు. థ్యాంక్స్. ఏమయ్యో, ఇంకా కాలేదు? అయిపోయింది, మన పని అయిపోయింది. రెడీ. తాంబూలం ఇదే. ఏమిటయ్యా సరసాలు? లేదు. అమ్మాయి, ఏమిటి అమ్మాయి, ఏమిటి? ఎక్కడ? చెప్పు. అమ్మాయి, కొట్టవే, కొట్టు. మూడు నీకు దండ కొట్టవే. అయ్యో, చెప్పు ఎలా కొట్టినయ్యా? కొట్ట. అమ్మో, అడిగారిది. తప్పు చచ్చిన కొట్టను. అమ్మా, అదిగో. అమ్మో, ఇది ఒంటి పోస్తారు. ఇది కుడితే అసలు బతకరా. అమ్మో, నాడు. ఊరుకోవయ్యా, ఊరుకోరా. మా చూసినట్టు చెబుతావు. తేలుగుడితే చచ్చిపోతారా ఏంటి? నువ్వు పడవయ్యా, టైం అయింది. చావు. ఒరే, ఓ జట్కా బిల్లు. రావయ్యా. నేను రానే, తుమ్మాడు. వెనక తుమ్ము ముందుకు మంచిదే. రావయ్యా. ఇల్లు జాగ్రత్త. పోలీసుని సార్. నమస్కారం సార్. నేను సార్ రావు బహదూర్ వీరభద్రి, గుంటూరు సార్. ఈ మధ్య మా ఇంట్లో చోరీ జరిగిందని రిపోర్ట్ ఇచ్చాను సార్. పోలీసు రిపోర్ట్ ఇచ్చాను సార్. ఆ వస్తువులు ఇక్కడున్నాయి సార్, పక్కనే శరణాలయంలో సార్. మీరు త్వరగా రావాలి సార్. అవును సార్. నమస్కారం సార్. ఎస్ సార్. హలో, పోలీస్ స్టేషన్ కావాలండి. రాంబాబు గారు, మీరు ఇక్కడున్నారే? మీకోసం అక్కడ కుర్చీ ఖాళీగా ఉంచా.
ఫోన్ పెట్టేస్తారే చెయ్యండి, పర్వాలేదు. మీకేం అభ్యంతరం? నేను వస్తాను, మీరు పదండి. నాకు ఏం పని లేదు, కలిసే పోదాం. కానీ గొంతు ఆరిపోతుంది, కొంచెం సోడా తెప్పిద్దండి. సోడా ఏం కర్మ, డ్రింక్ తెస్తా. హలో, పోలీస్ స్టేషన్ అండి? నేను రావు బహదూర్ వీరభద్రయ్యని మాట్లాడుతున్నానండి. ఇందాక తమరిని రమ్మని ఫోన్ చేశాను, పొరపాటు అయింది సార్. మీరు రానక్కర్లేదు, ఆ వస్తువులు మావి కావదు, క్షమించండి సార్. ఇన్స్పెక్టర్ గారు అప్పుడే వచ్చేసారా? డ్రింక్ బాబు. థ్యాంక్స్. ఇదిగోనండి చోరీ చేస్తే ఆ నెక్లెస్, చీర ఇవన్నీ మావే. అవే అవి వాళ్ళ అన్నయ్య కొనిచ్చాడండి. ఈమె ఎవరో తెలుసా? రాంబాబు గారు తెలియలేండి. చాలే ఊరుకోవమ్మా. ఈ మామిడి పిందులు బంగారపు మావి. అవును, బనారస్ కోట్లో కొన్నాను. కావాలంటే రుజువు చేస్తాను. ముందు ఏమన్నా అరెస్ట్ చేయండి సార్. ఆగండి. నేనే ఆ సొమ్ములు ఇచ్చానండి. ఎక్కడ అవి? వారింట్లోంచి దొంగిలించాను. అన్నయ్య, రాంబాబు గారా? దొంగిలించారా? ఏం తల్లి, ఈ మహానుభావుడేనా రాంబాబు? వీడినైనా నాకు అల్లుని చేస్తానన్నావు, కొంప నిలువునా తీసావు కదమ్మా తల్లి. ఒరే రాముడు, ఎంత పని చేసావురా? ఇలాంటి దొంగలందరినీ శరణాలయంలో చేర్చి నాటకం ఆడతారా? నాటకం ఉండండి, మిమ్మల్ని ఏం చేస్తాను. ఎంత మోసం చేసావు లక్ష్మి. నీకు ఆశ్రయం ఇచ్చి కన్నబిడ్డలాగా పెంచినందుకు ఇదేనా నువ్వు చేయవలసిన పని? ఎంత అపఖ్యాతి తెచ్చావు. ఇటువంటి దానమని కల్లో కూడా అనుకోలేదు. నేనే పాపము ఎరుగునండి, మీ పాదాల సాక్షిగా. ఏమండి, అమ్మాయికి ఏం తెలియదండి, చేసిందంతా నేను. అమ్మాయినే మనకండి. అంత పదండి పోలీస్ స్టేషన్కి. మీరు కూడా రండమ్మా. అయితే ఆ వస్తువులు ఇందులోంచి తీసావన్నమాట? అవునండి. ఏమండి, ఇంకేమైనా పోయాయా? ఇంకేం పోలేదండి. ఇంకేమీ పోలేదు.